లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్సిడి ఆంధ్రశబరిమలై పాదయాత్రగా వెళ్ళబోతున్నాం. ఏంటంటే మీకు రూట్ చూపిస్తూ వెళ్దామని అనుకున్నాం. వెళ్ళే రూట్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే మొంట వరకు రూటు అసలు వేయలేదు, చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా మధ్య మధ్యలో ఇంకా చాలా వరకు వాటర్ ఫాల్స్, పెద్ద పెద్ద కొండలు అటువంటివి కూడా మనకి తగులుతూ ఉంటాయి అన్నమాట. సో అవి చూసుకొని చాలా బాగుంటుంది. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళండి. వన్ డే ఫుల్గా మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది, అంటే ఎటువంటి కంగారు లేకుండా. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో ఏంటంటే శబరిమలే కాకుండా ఇంకా వాటర్ ఫాల్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. లేదా అక్కడికి వెళ్ళలేదు అనుకుంటే మధ్యలో కొంచెం వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు, చూస్తే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తానికి మనం శబరిమల చేరుకున్నాం. చూడండి, అక్కడ యారో మార్క్ చూసుకోండి, 2 km అని చెప్పేసి ఉంటుంది అయ్యప్ప సన్నిధానానికి. సో అక్కడి నుంచి రైట్ తీసుకోండి. సో ముందుకు వెళ్తామంటే సో లొకేషన్ అక్కడ మీరు ఫస్ట్ మనకి కన్నమూల మహాగణపతి దర్శనం ఇస్తాడు, అది చూసుకోండి. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. సో మేము ఏదైతే నడుచుకుంటూ వెళ్తున్నాం, సో మీకు అంత టైం ఏం పట్టదు. సో మీరు వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. సో రోడ్స్ కొంటే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ లోపల మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. సో చూసుకుని స్లోగా వెళ్ళడం మాత్రం చాలా మంచిది. దగ్గరలో ముస్లాంవారి టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది, కొంచెం వీలైతే దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం బాగానే ఉంటుంది, సిమెంట్ రోడ్ అవి ఉంటుంది, కాకపోతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అందు గురించి కొంచెం స్లోగా చూసుకుని వెళ్ళడం చాలా మంచిది. సో మొత్తానికి మనం టెంపుల్కి చేరుకున్నాం. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో అవుటర్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మెయిన్ టెంపుల్ నేనే కావాలని పెట్టట్లేదు దీనిలో వీడియోలో. సో మీరే డైరెక్ట్గా వచ్చి ఆ ఎక్విప్మెంట్ మీరు సొంతంగా ఫీల్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆంధ్రశబరిమలై నుంచి ఓ భక్తుడు. స్వామియే శరణమయ్యప్ప.